శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. మీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ ఉగాది కొత్త ఉత్సాహాన్ని, కొత్త పెట్టుబడులు పెట్టే విధంగా, కొత్త వెంచర్లు స్టార్ట్ చేసే విధంగా, కొత్త బిజినెస్లు, కొత్త వ్యాపారాలు, కొత్త లాభాలు వచ్చే రకంగా మీ జీవితం మారాలని ఆ లలితా పరమేశ్వరిని వేడుకుంటూ చెప్తున్నది నేనైనప్పటికీ నా చేతి చెప్పిస్తోంది ఆ లలితా మహాత్రిపుర సుందరిగా భావించి ఈ ఉగాదికి మేషరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల వారు మేషరాశి కిందికి వస్తారు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. జూన్ ప్రారంభం వరకు గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా శుభ ఫలితాలు అనేటివి ఉంటాయి. ఏళ్నాటి శని దుష్ఫలితాలు ఈ ఏడాదంతా కొనసాగుతాయి. లాభస్థానంలో రాహువు ఏడాదంతా అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు. మొత్తం మీద పరాభవనామ సంవత్సరంలో చాలా వరకు జీవితం సానుకూలంగానే గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి జూన్ నుంచి గురువు చతుర్థ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నందువలన ఆర్థికంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా మీరే పూర్తి చేస్తారు. రాహువు, శని, బుధ, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువలన వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతోనే పరిష్కారం కావడం, మనసులోని కోరికలు తొందరగా నెరవేరడం వంటివి జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాల్లో కూడా మీ యొక్క పనితీరు బాగా ఉండి మరింత లాభాలు వచ్చే రకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగం మారే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం అవకాశం కనిపిస్తుంది. ఈ ఏడాదంతా రాహు లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగిపోతాయి. కుటుంబ జీవితం, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ సంవత్సరం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు ఇంట్లో ఒప్పించి పెళ్లి మరీ చేసుకోవచ్చు. ఇంకా మీకు మరింతగా మంచి శుభ ఫలితాలు కావాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి 6 దీపాలు వెలిగించి భగవంతుడి యొక్క అనుగ్రహం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కరావలంబ స్తోత్రం ఎప్పుడు వినడం ద్వారా మీకు మరింత ఫలితాలు అనేటివి మంచిగా ఉంటాయి. అలాగే ఆదిత్యుని పూజించినట్లయితే సంవత్సరం మొత్తం ఆరోగ్యం అనేది మీకు క్షేమదాయకంగా ఉంటుంది. ధన్యవాదములు.